Welcome to Self Love by Master Purna. సెల్ఫ్ లవ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఇష్టపడడం, మన కోసం మనం అన్నీ చేసుకోవడం. అయితే స్పెషల్లీ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే నుంచి ఈ వీడియోస్ రాబోతున్నాయి. ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను అంటే స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ కోసం, అది కూడా 30+ ఉన్న ఉమెన్ కోసం నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను అనమాట. బేసిక్గా అమ్మాయిలకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందులోనూ పర్టికులర్గా పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళ ఆలోచన 24 గంటలు వాళ్ళ హస్బెండ్ గురించి, లేదా వాళ్ళ పిల్లల గురించి, అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి, ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి అది వండి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి, వాళ్ళకి అది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మా హస్బెండ్ కావాల్సినవి ఇవన్నీ నేను అరేంజ్ చేసి పెట్టాలి, ఆయన వచ్చేప్పటికి నేను ఈ విధంగా ఉండాలి, అండ్ మా అత్తగారికి మామగారికి ఇలాంటివి చెయ్యాలి. ఎంతసేపు కూడా అమ్మాయిలు తనకంటే తన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తన గురించి తాను ఆలోచించుకున్నాను అనుకుంటుంది. ఎప్పుడు కాస్త షాపింగ్ చేసినప్పుడు, ఒక 4 మంచి డ్రెస్సులు కానీ శారీస్ కానీ కొనుక్కున్నప్పుడు, ఓకే నా గురించి నేను ఆలోచించుకున్నాను, అన్నీ కొనేసుకున్నాను, షాపింగ్ చేసేసాను అని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ స్కిన్ గురించి, వాళ్ళ హెయిర్ గురించి వాళ్ళు సరిగ్గా ఆలోచించుకోరు. సరిగ్గా వాళ్ళని ప్రేమించుకోవడం అని అంటే వాళ్ళ గురించి వాళ్ళు ప్రతి ఒక్క విషయంలోనూ కేర్ తీసుకోవడం. బికాజ్ సెల్ఫ్ లవ్ అనేటటువంటి మాట చాలా మందికి స్వార్థపూరితంగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది స్వార్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుని వాళ్లకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకుంటే పక్కన వాళ్ళకి బర్డెన్గా మారకుండా ఉంటారు. అలాగే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో యాక్టివ్గా ఉంటే ఇంకొంతమందికి వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. వాళ్ళు చేసేటటువంటి పని ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం సెల్ఫ్ లవ్ అనేటటువంటిది చాలా ముఖ్యం, అందులోనూ ఆడవాళ్లలో. బికాస్ ఒక ఆడది ఆనందంగా ఉంటే తన కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. సో తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ అందరూ ఆనందంగా ఉంటారు. బికాస్ తను అందరినీ కూడా చాలా బాగా చూసుకోగలుగుతుంది. అదే ఒక ఆడది విషాదంలో ఉంటే ఆ కుటుంబం మొత్తం విషాదంలో పడిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ, అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే తన ఫ్యామిలీ మొత్తాన్ని అంతే బాగా చూసుకోగలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సెల్ఫ్ లవ్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరం. అయితే సెల్ఫ్ లవ్లో నేను ఒక బ్యూటీ థెరపిస్ట్ కాబట్టి మీ స్కిన్ ఎలా ప్రేమించుకోవాలి, మీ హెయిర్ని ఎలా ప్రేమించుకోవాలి, మీ బ్యూటీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.